హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా కిచెన్లో నేను చేస్తున్న వెరైటీ స్వీట్ అండి. అదే రవ్వ కేసరి. 5 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి స్వీట్ తినాలనిపించింది, అది త్వరగా కావాలి అన్నారు. టక్కన నాకు గుర్తొచ్చింది రవ్వ కేసరి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అన్నమాట. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 వాటరు, 1 గ్లాస్ పంచదార, కొంచెం జీడిపప్పు, ఫుడ్ కలర్ నాకు ఆరెంజ్ దొరకలేదండి, అందుకని ఎల్లో వేసాను, అందుకే ఉప్మాలా కనిపించింది మీకు అది, కిస్మిస్, యాలకులు, నెయ్యి. అంతేనండి, చాలు. వీటితో సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఫటాఫట్ ధనాధన్. అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుందామండి. ఆల్రెడీ నేను నెయ్యి వేసేసాను, వీడియో ఆన్ చేసాను అనుకున్నాను, మర్చిపోయాను అనమాట, కాబట్టి మీకు చెప్తున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత చక్కగా జీడిపప్పు, కిస్మిస్ వేసి లైట్గా దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా, మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తుంటాయి కదండి, స్వీట్ క్రేవింగ్స్ కావాలి, స్వీట్ ఏదైనా తినాలి అని. అప్పుడు మనం ఈజీగా టక్కమని చేసుకునేది ఏదైనా ఉంది స్వీట్ అంటే రవ్వ కేసరి అండి. ఇంట్లో ఉప్మాకు తెచ్చుకుంటాం కాబట్టి రవ్వ ఇంట్లో ఉంటూనే ఉంటుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే చేసుకునే విధానం తెలియాలి. కొంతమంది దీన్ని లాంగ్ ప్రాసెస్గా చేస్తారు, అలా కాకుండా సింపుల్గా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు. చక్కగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామండి, ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. ఏ స్వీట్ అయినా ఏదైనా కానీ వంట చాలా సింపుల్గా చేసుకోవడం, అది టిప్స్ లాగాను ఒక పద్ధతిగా ఫాలో అయిపోతే టక్కన అయిపోతుందండి. ముందుగా మనం అవి తీసి వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వేయించేసి అదే నెయ్యిలో రవ్వ ముందుగా మనం కొలిసి పెట్టుకున్నాం కదండి, 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు రవ్వ వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం, ఇది మాత్రమే కొంచెం టైం పడుతుంది, ఎమ్మటే అవ్వదు. ఇది మాత్రం ఒక 3 నుంచి 5 నిమిషాల దాకా ఇదే పడుతుంది. చక్కగా మంచిగా వేగాలండి, నెయ్యిలో వేగాలి. వేపుతుంటే వస్తుందండి స్మెల్, అద్భుత. ఆ వాసనకే తినేయాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇది 2-3 రోజులు ఉన్నా కూడా పాడవదండి. కాకపోతే ఈ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బయట మన వంటకాలు భోజనాలు పెడతారు కదా, వాళ్ళు నెయ్యికి బదులు డాల్డా లేదంటే ఆయిల్ ఎక్కువ వాడటం వల్ల మనకి అది కొంచెం ఆయిలీగా కనిపిస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు, మనం ఇలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది నెయ్యితో చేసుకుంటే. నేను నెయ్యితోనే చేస్తానండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఇది చక్కగా వేగాలి, కొంచెం ఓపిక పట్టి వేయించుకోండి. మొత్తం వేగింది అన్నప్పుడు మనకి స్మెల్ తెలుస్తుందండి. అలా స్మెల్ తెలిసిన తర్వాత ముందుగానే మనం కొలిసి పెట్టుకున్నాం కదండి, గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు, ఆ నీళ్ళు పోసేసుకోండి. చూసారు కదా, ఎక్కడ ఉండలది ఏమీ లేదు, చక్కగా ఇలా పోసి కలుపుకోండి. ఉండలు ఏమన్నా కడుతున్నాయేమో చూసుకొని, ఎక్కడ ఉండలది కూడా ఏమీ లేవు, చక్కగా కలిసిపోయింది నీళ్ళల్లో రవ్వంతా. ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించాం కాబట్టి మ్యాక్సిమం ఉండకట్టదు. అయినా కూడా కొంచెం వేసి అలా తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఉండలేకుండా ఉంటుందన్న ఫీల్. తర్వాత ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఆ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంట్లో ఉంది కదా అని నేను కొంచెం వేసాను. కాకపోతే ఇది లెమన్ ఎల్లో కలర్ వచ్చింది, ఆరెంజ్ ఉంటే బాగుండేది, బట్ ఆరెంజ్ కలర్ లేదు నా దగ్గర. ఇందులో దీనికి బదులు మనకి ఇది ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం, లేదంటే ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో తినడానికి. ఏముంది చెప్పండి, చక్కగా ఇలా తిప్పుతూనే ఉండండి. కొంచెం చిక్కబడుతుంది మనకి. రవ్వ వేయించుకోవడానికి ఇది టైం పడుతుందండి. రవ్వ కనుక వేగింది అంటే ఇది 2-3 మినిట్స్లో అయిపోతుందండి, ఫటాఫట్గా, చాలా స్పీడ్గా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కబడుతుంది, కొంచెం ఉడుకుతుంది అని అనిపిస్తున్నప్పుడు మనం పంచదార వేసుకుందాం. ఇది మాత్రం తిప్పుతూనే ఉండాలండి, కలపకుండా అలా వదిలేయొద్దు. చక్కగా అలా వేసుకొని తిప్పుతూ ఉండండి. కొంచెం దగ్గర పడింది అనిపించిన తర్వాత షుగర్ కూడా వేసుకొని కలుపుకుందామండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను రవ్వకి గ్లాసు షుగర్ సరిపోతుందండి. మిల్క్తో కూడా చేసుకోవచ్చండి. మీరు 3 గ్లాసులు మిల్కే పోసుకోవచ్చు,
లేదంటే గ్లాసున్నర మిల్క్ పోసుకొని గ్లాసున్నర వాటర్ పోసుకోవచ్చు. ఎట్లయినా అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను షుగర్ కూడా వేసి కలిపానో కొంచెం పల్చగా అయినట్టు ఉంటుంది, కానీ ఏం కాదండి, దగ్గర పడిపోతుంది. అలా వేసిన తర్వాత అది కొంచెం కలుపుకున్న తర్వాత నెయ్యి ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర ఉన్న కొంచెం నెయ్యి కూడా ఇది చేశాను అనమాట. షుగర్ టెస్ట్ చేసుకోండి, షుగర్ కనుక చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఎందుకు తక్కువ అనిపించింది అంటే నేను ఇందాక ప్లేట్లో ఉన్న మొత్తం వేయలా, కొంచెం అట్టి పెట్టాను, ఎక్కువ షుగర్ అవుతుందేమోనని. 40+ వచ్చిన తర్వాత కొంచెం షుగర్ తక్కువ తింటే మంచిది కదండి, అందుకని చెప్పేసి నేను షుగర్ కొంచెం తక్కువ యూస్ చేస్తున్నాను. అది దగ్గర పడింది, చక్కగా కలిసిపోయింది అనుకున్నప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి కలిపేసుకుందామండి. చూసారు కదా, దీంట్లోనే మనం యాలకుల్ని కొంచెం పంచదారలో వేసి పౌడర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. దాన్ని జల్లించుకొని ఇందులో వేసుకోవచ్చు. నేను ఇందాక పంచదారలోనే వేసేసాను అనమాట యాలకుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ అండి. ఈ విధంగా చక్కగా చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు కట్టేసుకోవచ్చు పొయ్యి. నేను కొంచెం దగ్గర పడేలాగా చేసుకున్నాను. దీంట్లో నెయ్యి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. దీంతోపాటు ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి, సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ అలా ఉంటాయి కదా, అది కూడా ఒక 1 కప్ అలా వేసుకున్నాం అనుకోండి, మీకు చేతికి అంటుకోకుండా చక్కగా ఆ స్ట్రక్చర్ వేరుగుంటుంది. అది కూడా చేసుకోవచ్చు. బట్ నేను నెయ్యే ఎక్కువ వేసానండి, ఓన్లీ నెయ్యితోనే చేస్తాను. చూసారు కదా, పొయ్యి అయితే కట్టేసిన తర్వాత కొంచెం వేడి మీద ఉన్నప్పుడే అలా అంటున్నా కూడా దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, చాలా మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం ఆరిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వేడివేడిగా తినాలి అనుకునే వాళ్ళకి వేడివేడిగా కూడా పెట్టేసుకోవచ్చు. కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను. మిల్క్తో చేసుకుంటే ఇంకా ఫ్లేవర్, ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మిల్క్తో కూడా ట్రై చేయండి. ఈసారి నెక్స్ట్ టైం నేను మిల్క్తో చేసినప్పుడు పెడతాను. ప్రజెంట్ నాకు అప్పటికప్పుడు తినాలన్నారని ఇలా చేసేసాను, మిల్క్ అందుబాటులో లేకపోవటం వల్ల. లేకపోతే నేను మిల్క్తో చేసే కేసరి ఇష్టపడతాను, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. చూసారు కదా, చక్కగా అనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇందులో మనం నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని తింటుంటే భలే ఉంటుందండి. హెల్త్కి నెయ్యి అనేది చాలా మంచిదండి. మన బోన్స్కి కానీ మన పొట్టలో ఉన్న ప్రేగులకు కానీ నెయ్యి వద్దు అంటారు, కానీ నెయ్యి తినాలండి. నెయ్యి తింటే చాలా బలం అని మన అమ్మమ్మల వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మనకు ప్రతి ముద్దలో కూడా నెయ్యి వేసి పెట్టేవాళ్ళు. నెయ్యి తింటే చాలా మంచిది హెల్త్కి. నేను చేసిన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా డెకరేట్ చేశాను మీకోసం అని చెప్పేసి వేడివేడిగా. నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు, నేను గబగబా వాళ్ళకి తినేయాలన్నారు, నాకు పెట్టారు. అందులో ఉండి ఏదో కొంచెం అలా డెకరేట్ చేశాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో రెడీ చేసుకొని తయారు చేసుకొని తినండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా, సింపుల్గా చెప్పాను, అలా ఫాలో అయిపోండి మీరు కూడా. ఎలా ఉందో ఒక లైక్, ఒక కామెంట్.